హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, జగన్కి ప్రమాదం, తీవ్ర ఆనందంలో చంద్రబాబు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. విషయానికి వచ్చినట్లయితే అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే ఎక్కడా కూడా బడ్జెట్కి సంబంధించిన అంశాలు కనిపించలేదు. కేవలం గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, శ్వేతపత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డిని మరింత బలహీనునిగా పరిచే దిశగా అయితే సాగింది. ఆయనపై అంతా ఇంత కూడా ఉన్న సానుభూతి లేకుండా చేయాలి అనే పక్కా వ్యూహంతోనే ఈసారి సమావేశాలు జరిగాయని చెప్పవచ్చు. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలంటే రాబోయే 7 నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం, దానిలో కేటాయింపులు, ఇతర పథకాల వంటి వాటి గురించి చర్చించడం జరుగుతూ ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా చంద్రబాబు బడ్జెట్ సమావేశాల పేరుతో కొత్త సాంప్రదాయానికి తెరలేపారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా బడ్జెట్ సమావేశాలను పేరుతో శ్వేతపత్రాలపై చర్చించిన దాఖలాలు లేవంటున్నారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పులు చేశారని పదే పదే ఆరోపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన శ్వేతపత్రంలో నిజాలను ఒప్పుకోవాల్సి వచ్చింది. జగన్ చేసిన అప్పులు కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే అని తెలిసి మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాలను జగన్ని డైల్యూట్ చేయడానికి వినియోగించారు. దీంతోపాటు ఏబిఎన్ రాధాకృష్ణ విషయంలో చంద్రబాబుకి మరో సూచన చేశారు. జగన్ రెడ్డి లాంటి వాళ్ళను రాజకీయంగా మళ్ళీ కోలుకోకుండా దెబ్బతీయడం కూడా చంద్రబాబు తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. తాజా అంశాలను పరిశీలిస్తే జగన్ని రాజకీయంగా డైల్యూట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని, మరి జగన్ వీటిని ఎలా తట్టుకుని రాబోయే 5 ఏళ్ల కాలం నిలబెడతారనేది చూడవలసిన అంశము.